ఉందిరా, అందుకని గొప్పది. అంతేకాదు దానేన ద్విషంత మిత్రతాం యాతి. నువ్వు దానం చేస్తే శత్రువు కూడా నీకు స్నేహితుడవుతాడు. ఉదాహరణ కావాలా? ఎక్కువ చెప్పక్కల. కృష్ణుడి దగ్గర దుర్యోధనుడు లాంటి వాడు వచ్చాడు. దేనికి? దానం కోసం. ఏ దానం? సైన్య దానం కోసం. కృష్ణుడు సైన్యం ఇచ్చాడు అన్నట్టు ఒకళ్ళు అడిగారండి, కృష్ణుడు సైన్యం ఎక్కడి? రాజు కాదు కదా. అయ్యా చదవండి ఒక్కసారి భాగవతంలో. బ్రహ్మగారు ఆవు దూడలు ఇవన్నీ మాయం చేసేస్తే ఆడపిల్లలను కూడా మాయం చేశాడు. అందుకని కృష్ణ పరమాత్మ ఆవు దూడలుగా మారాడు, ఆ పిల్లలుగా కూడా మారాడు 16,000 మందిగా. బ్రహ్మదేవుడు వచ్చి సారీ చెప్పాడు. మరి పిల్లలు ఏం చేయాలి? ఈ పిల్లల్ని తానే పెట్టుకుని పెంచి మధురానగర్లో కూడా పెంచి ద్వారకానగర్లో తన సైన్యంగా మార్చుకున్నాడు. కానీ వాళ్ళు ఏమవ్వాలి? ప్రళయంలో పోవాలి కదా. ప్రళయ కంటే ముందే పోవాలి, తాను చంపలేడు. అందుకని పోయేవాళ్ళ వరుసని వీళ్ళు ఉండాలి. పాండవుల వరుస ఉన్నారని కూడా పోరు వీళ్ళు. అందుకని వీళ్ళని దుర్యోధనుడికి దానమిచ్చాడు. అందుకని 16,000 మంది నా వారలు వస్తారు. చూసుకో. దుర్యోధన ఏం చేశాడు చూసండి. భగవంతుడు ఇచ్చాడు కదా, బుద్ధి ఉండాలా? దుర్యోధనుడు వాడికి సైన్యాలు ఇవ్వలే. ఏం చేశాడు? కాళ్ళు గడకడము, బాటిల్స్ ఇవ్వడము, మరో పని చేయడం, ఇలాంటి అడ్డమైన పనులకి విధించుకుంటాడు పాపం. వాళ్ళు కూడా సిగ్గుపడలేదు. పరమాత్మ పంపించాడు, ఏం చేసి చేస్తాం. అంటే దానం వెనకాలన్న గొప్పతనాన్ని భాగవతంలో శ్రీశుకుల వారు ఇంత గొప్పగా చెప్పారు. ఇలాంటి దానాలు ఇంకా చాలా ఉన్నాయి. దానేన ద్విషంత మిత్రతాం యాతి. ఇప్పుడు ఇంతకీ చెప్పులు గొడుగు జమదగ్ని సాధన చేస్తున్నప్పుడు రేణుకాదేవి ఎక్కడో పడిన బాణాలు వెతుక్కుంటూ వస్తుండేది. ఓ రోజుని చాలా దూరం వేశాడు. ఈవిడ రావడం ఆలస్యమైంది. జమదగ్నికి సందేహం వచ్చింది. ఇంతకుముందు మహాతల్లి ఈవిడ ఎవరో స్నానాలు చేస్తుంటే చూస్తూ కూర్చుంది. అలా